LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇంటింటికి రేషన్ బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ డోర్ డెలివరీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. నిన్న ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న 3 ఘటనలు రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. డ్రగ్స్ మాఫియా కరాళ నృత్యం చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందని తేల్చి చెప్పాయి. బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్న అరాచక మూకకు ప్రభుత్వమే కొమ్ము కాస్తుందన్న కఠిన నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసేంతగా దందా వేలూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారడం ప్రమాద గంటికలు మోగిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న డ్రగ్ డీలర్లు ఏడాదిగా ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ తరలిస్తున్న డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్రంలో వేలూనుకున్న మత్తు నెట్వర్క్ తీవ్రత వెలుగు చూసింది. విజయవాడలో పట్టుకున్నది గోరంతేనని, రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంతా అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా ఏపీలో మాత్రం ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని మాఫియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. వివిధ రూపాల్లో MDMA డ్రగ్స్ ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు నూజివీడు, జగ్గయ్యపేట, భీమవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, హిందూపురం, నంద్యాల వంటి దాదాపు 50 పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను డ్రగ్స్ ముఠా ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ చిన్న చిన్న ప్యాకెట్లుగా వెండర్స్ కు అందిస్తున్నారు. వెండర్స్ గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యా సంస్థలను తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. జూనియర్ కాలేజీల నుంచి ఇంజనీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నత విద్యా సంస్థల సమీపంలోనే బడ్డీలు, స్ట్రీట్ వెండర్స్ రూపంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకు ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా తార్కాణం. డ్రగ్స్ తరలిస్తున్న 3 యువకులను విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేశారు. రామవరప్పాడు రింగ్ వద్ద 2 స్కూటర్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న 3ని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. సుమారు 33 గ్రాముల డ్రగ్స్ 1,50,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. జీవన్ కుమార్, నితీష్ కుమార్, తరుణ్ ప్రసాద్లను అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన రింకు అనే వ్యక్తి ద్వారా ట్రాక్ యాప్, DTDC కొరియర్ ద్వారా నూజివీడులో ఉండే మనోహర్ కు సరఫరా జరిగినట్లు గుర్తించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు సర్కార్ మొద్దు నిద్ర వేయడం లేదు. డ్రగ్స్ అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తనను 2 దశల్లో సమర్థవంతంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఏపీ, ఒడిశా సరిహద్దులో దశాబ్దాలుగా నడుస్తున్న గంజాయి సాగును కూకటి వేలతో పెకిలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్ పై పట్టు వదిలేసింది. సర్కారు కక్షపూరితంగా సెబ్ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను తెచ్చామని చెప్పినప్పటికీ దానికి కనీసం మౌలిక వసతులను సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలుండడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా ఉంటుందన్న విషయం స్పష్టమైంది. అందుకనే పోలీసు శాఖ కూడా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతున్న చోద్యం చూస్తోంది. డ్రగ్స్ దందా చేస్తూ చాలా మంది నేరగాళ్లు పోలీసులకు పట్టుబడుతుంటారు. ఇది కామనే. కానీ ఏకంగా పోలీసులే ఈ డ్రగ్స్ దందాలో ఉండటం సంచలనం రేకెత్తిస్తోంది. అది ఏపీకి చెందిన పోలీసులు. అసలు ఆ పోలీసులకు అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సప్లై చేశారు? ఎక్కడి నుంచి సరఫరా అయింది? అసలు డ్రగ్స్ ముఠాతో అతనికి ఉన్న లింక్స్ ఏంటి? వాచ్ దిస్. కంచె చేను మేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాల్సిన పోలీసులే తప్పుదారి పడుతున్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు డ్రగ్స్ సప్లయర్స్ గా మారారు.
కనిపించిన 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం అయితే కనిపించని ఆ 4వ సింహమే పోలీస్. కానీ ఇప్పుడు అలాంటి పోలీసులే చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. కనబడని ఆ 4వ రూపాన్ని డ్రగ్స్ కు దారిగా మలుచుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 కానిస్టేబుళ్లు అరెస్ట్ కావడం ఏపీలో సంచలనం రేపుతోంది. ఏపీలోని తిరుపతి నుంచి హైదరాబాద్ కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ముఠాను బాలానగర్ ఎస్ఓటీ కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో తిరుపతి టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గుణశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రలు ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పట్టుబడిన నిందితుల నుంచి ₹1 కోటి విలువ చేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. జూన్ 2 కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలానగర్ జోన్లో ఎస్ఓటీ బాలానగర్, కూకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి 820 గ్రామ్స్ కొకైన్ మరియు ఎఫిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది. ఏపీ తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలోనే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశ చూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ అత్యధిక మత్తుగల డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్ కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషుల్ని పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. హైదరాబాద్లో కన్స్యూమర్స్ కి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరు, తిరుపతి నుంచి స్టార్ట్ అయింది దీని యొక్క జర్నీ. తిరుపతిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో A2గా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక 500 గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ని అక్కడ అమ్మడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు 5 కూకట్పల్లి, భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే 5 అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించి విచారించగా అసలు బండారం బయటపడింది. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు ఏపీకి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్, రామచంద్రలు పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయాలు త్వరలోనే బయటకొస్తాయని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తోంది. త్వరలో డ్రగ్స్ అమ్మకాల వ్యవహారం మొత్తం గుట్టు రట్టు కానుంది. ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్లారిటీ ఇచ్చారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీసులపై ప్రజల్లో నమ్మకం సైతం తగ్గింది. ఏపీ పోలీసే డ్రగ్స్ సప్లై చేయడం హాట్ టాపిక్ గా మారింది.